జిల్లా ప్రజలందరికీ గాంధీ జయంతి మరియు దసరా శుభాకాంక్షలు. ఈ మంచి రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మనము ఒక థీమ్ మీద ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలతో పాటు స్వర్ణాంధ్ర సాధన ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి కార్యాలయం, ప్రతి స్కూల్, ప్రతి బస్ స్టేషన్ ఇలా ప్రజలు వాడుకునే ప్రతి పబ్లిక్ ప్లేస్ కూడా మనము స్వచ్ఛందంగా ఉంచాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏ విధంగా చర్యలు చేపట్టాము, ఎటువంటి ఫలితాలు మనకు వచ్చినాయి అనేది మనము నిదర్శనంగా చూస్తున్నాము. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అన్ని చోట్ల మనము క్లెన్లీనెస్ అనేది తీసుకురాగలిగాము. పబ్లిక్ పర్సెప్షన్ సర్వే ద్వారా కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ ఈ సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ఇంకా మెరుగుగా ఇచ్చే విధంగా మనం ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనసు పెట్టి పూర్తి స్థాయిలో ఒక మార్పు తీసుకువచ్చిన సంస్థలని, పంచాయతీలని మనము గుర్తించుతున్నాము. ఈ గుర్తించే కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్ చేపట్టి వాళ్ళందరికీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో వాళ్ళు ప్రకటించారు. ఈ అవార్డు దాదాపు 18 కేటగిరీస్లో మనము ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో చూస్తే మన జిల్లాకి 7 అవార్డు రావడం జరిగింది. సో ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతోపాటు జిల్లా స్థాయిలో కూడా మనకి చాలా అవార్డ్స్ రావడం జరిగింది. దాదాపు 1421 అవార్డ్స్ అన్ని జిల్లాలకు ఇస్తే మన జిల్లాకి దాదాపు 44 అవార్డ్స్ జిల్లా స్థాయిలో వివిధ సంస్థలు పొందినాయి. సో ఈ అవార్డు కేటగిరీస్ చూస్తే మనకి దాదాపు నేను చెప్పినట్టు స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ స్లమ్ లెవెల్ ఫెడరేషన్, హాస్పిటల్స్, బస్ స్టేషన్స్, హోటల్స్, ఎంఎస్ఎంఈస్, స్వచ్ఛ వారియర్స్, మన శానిటేషన్ వర్కర్స్కి స్వచ్ఛ వారియర్స్ అని, అదేవిధంగా హాస్టల్స్లో స్వచ్ఛ రెసిడెన్షియల్ హాస్టల్స్ అని, స్వచ్ఛ గ్రామ పంచాయత్ అని, స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ అని, అంగన్వాడీస్, ప్రభుత్వ కార్యాలయాలు, రైతు బజార్స్, పెద్ద పరిశ్రమలు, అదేవిధంగా ఎన్జిఓస్, గ్రీన్ అంబాసిడర్స్, ఇంతే కాకుండా ప్రాంతాలు, కాలనీస్ కూడా మనము స్వచ్ఛ కాలనీస్గా ఈ అవార్డు ద్వారా గుర్తించడం జరిగింది. సో ఈ అవార్డు వల్ల ఎవరైతే పూర్తి స్థాయిలో కృషి చేసి ఒక మంచి మార్పు తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా గౌరవించడం, మిగతా వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ అవార్డుని కూడా మనము రాబోయే 6వ తారీఖు వారందరికీ మనం ఇవ్వబోతున్నాము. సో జిల్లా స్థాయి అవార్డు మాట్లాడే ముందు రాష్ట్ర స్థాయిలో మన విశాఖపట్నం జిల్లా పొందిన అవార్డు చూస్తే స్వచ్ఛ మున్సిపాలిటీస్ కింద మనము జీవీఎంసీకి ఈ అవార్డు దక్కింది. సో జీవీఎంసీ సిబ్బందికి, శానిటేషన్ వర్కర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్గా సింహాద్రి కాలనీ మహిళా సమాఖ్య, సింహాద్రి కాలనీ మహిళా సమాఖ్యకి ఈ గుర్తింపు వచ్చింది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్గా గొర్లపల్లి విలేజ్ ఆర్గనైజేషన్ పెండుర్తి మండలం వారికి ఈ అవార్డు దక్కింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ స్కూల్గా జిల్లా పరిషత్ హై స్కూల్ నడుపూర్, సో నడుపూర్ ప్రిన్సిపల్, మిగతా టీచర్స్, అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్,
పిల్లలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛ రైతు బజార్గా మన ఎంపీపీ కాలనీ రైతు బజార్ గుర్తించడం జరిగింది. సో రైతు బజార్లో ఉన్న ప్రతి ఒక్క రైతు వ్యాపారులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి లోటస్ వైర్లెస్ టెక్నాలజీస్ వారికి ఈ అవార్డు దక్కింది. అదేవిధంగా కాలనీస్ వచ్చేటప్పటికి తిరుమల నగర్ ఆర్డబ్ల్యూఏ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఈ అవార్డు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినాయి. సో 7 కేటగిరీస్లో రాష్ట్ర స్థాయిలో మనము అవార్డు మనం పొందాము. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన జిల్లా లెవెల్లో అవార్డ్స్ చూస్తే బెస్ట్ స్వచ్ఛ గ్రామ పంచాయతీలు మనకి 5 పంచాయతీలకి ఈ గుర్తింపు వచ్చినాయి. ఈ గ్రామ పంచాయతీలు ఏవేవి చూస్తే మనకి పెద్దిపాలెం, నగరంపాలెం, తాటితూరు, గంభీరం, వేములవలస. మళ్ళీ చెప్తాను, పెద్దిపాలెం, నగరపాలెం, తాటితూరు, గంభీరం, వేములవలస. ఈ పంచాయత్ సర్పంచ్లు మరియు పంచాయత్ సెక్రటరీ, సచివాలయం సిబ్బంది, అక్కడ ఉన్న శానిటేషన్ సిబ్బంది అందరికీ, అదేవిధంగా ఈ పంచాయత్ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక సహకారం లేకపోతే మనము ఈ గుర్తింపు పొందలేము. సో ఈ చక్కటి సందర్భంలో వాళ్ళకి అవార్డు రావడం చాలా గర్వకారణం. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్ చూస్తే బాలాజీరావుపేట 3 మ్యాక్స్ ఈ ఎస్ఎల్ఎఫ్కి, అదేవిధంగా శ్రీ సంపద వినాయక ఎస్ఎల్ఎఫ్, ఈ 2 ఎస్ఎల్ఎఫ్కి కూడా మనకి అవార్డు, జిల్లా స్థాయి అవార్డు వచ్చినాయి. బెస్ట్ విలేజ్ ఆర్గనైజేషన్స్ వివోస్ చూస్తే ఆనందాపురం మండలంలో పాలవలస, భీమినిపట్నం మండలంలో మజ్జివలస, పద్మనాభం మండలం సంబంధించి కొవ్వాడ, పొట్నూరు. సో ఈ వివోఏ సిబ్బంది అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బస్ స్టేషన్ వచ్చేటప్పటికి మన విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్కి అవార్డు దక్కింది. సో వారికి బస్ స్టేషన్, అక్కడ ఉన్న సిబ్బంది, మేనేజర్, శానిటేషన్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కటి సదుపాయాలు మీరు ప్రజలకి అందుబాటులో తీసుకువచ్చారు. మీకు ఈ అవార్డు వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ సేవలు మనం ఇంకా కొనసాగించాలి, ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్జిఓస్ తీసుకుంటే సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీస్ సైడా ఆనందపురం వారికి, జీవీఎంసీలో మనకి శ్రీ తిరుమల నగర్ ఎన్జిఓ, ఈ 2 ఆర్గనైజేషన్ కూడా మంచి గుర్తింపు వచ్చినాయి. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బెస్ట్ స్వచ్ఛ హాస్పిటల్స్, మన ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుంటే మనకి పిహెచ్సి గాజువాక కణితి ఆ సెంటర్కి వచ్చింది. జీవీఎంసీలో 56th వార్డ్ విశాఖపట్నం యూపీహెచ్సికి రావడం జరిగింది. అదేవిధంగా జిఏడి మధురవాడ, ఈ 3 హాస్పిటల్స్కి ఈ అవార్డు వచ్చింది. ఆ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ స్వచ్ఛ స్కూల్స్ వచ్చేటప్పటికి జిల్లా స్థాయి అవార్డ్స్ జిల్లా పరిషత్ హై స్కూల్ వేపగుంట పెండుర్తి మండలం, జిల్లా పరిషత్ హై స్కూల్ అగనంపుడి గాజువాక మండలం, ఎంసీహెచ్ఎస్ గాంధీగ్రామ్ ములగడ మండలం, కేజీబీవి భీమినిపట్నం మండలం, ఈ 4 స్కూల్స్కి ఈ అవార్డు వచ్చినాయి. ఈ స్కూల్స్ చూసి మిగతా స్కూల్స్ అందరూ కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో ఇంకా దృష్టి సాధించి ప్రతి ఒక్క స్కూల్ కూడా పోటీ పడే విధంగా అవార్డ్స్కి ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా అంగన్వాడీస్ చూస్తే సంజయ్ గాంధీ కాలనీ విశాఖపట్నం వారికి, మజ్జివలస, తాళవలస అంగన్వాడీ కేంద్రాలు భీమినిపట్నం మండలంలో, విశాఖపట్నం రూరల్లో 77th వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రం, విజయపురం అంగన్వాడీ కేంద్రం, ఈ 5 అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛత అవార్డ్స్ పొందడం జరిగింది. వాళ్ళకు మరి ముఖ్యంగా మిగతా అంగన్వాడీస్ కూడా వీరిని చూసి ఇంప్రూవ్ చేయాలని కోరుతున్నాను. గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేటప్పటికి డిఆర్డిఏ వారు ఒక కార్యాలయం పెండుర్తి, పంచాయతీరాజ్ జిల్లా పరిషత్ కార్యాలయం, అదేవిధంగా జీవీఎంసీ జోన్ 1 కార్యాలయం భీమిలి, ఈ 3 కార్యాలయానికి
ఈ స్వచ్ఛ అవార్డ్స్ వచ్చినాయి. సో కార్యాలయ సిబ్బంది అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దెన్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి రెడ్డీస్ ల్యాబ్స్ వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. దెన్ ఎంఎస్ఎంఈస్ వచ్చేటప్పటికి జిల్లా స్థాయిలో ఎంఎస్ఆర్ లెదర్ ఇండస్ట్రీస్ వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. హాస్టల్స్ కూడా మనము స్వచ్ఛత హాస్టల్స్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎటువంటి రోగాలు రాకుండా అక్కడ శానిటేషన్ మీద దృష్టి సారించడం జరిగింది. విశాఖపట్నం సోషల్ వెల్ఫేర్ హాస్టల్, గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ఆనందాపురం మండలానికి చెందిన బీసీ బాయ్స్ హాస్టల్ మరియు గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, ఈ 3 హాస్టల్స్కి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ కింద ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్, బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ చూస్తే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కొమ్మాది వారికి ఈ అవార్డు దక్కింది. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా చూస్తే శానిటేషన్ వర్కర్స్, శానిటేషన్ సిబ్బంది కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారొక కృషి వల్లనే మనము ఒక మంచి స్థాయిలో ఈ స్వచ్ఛతకి సేవలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు కావచ్చు, మనం ముందుగా ఉన్నాము. వారికి కూడా అవార్డ్స్, జిల్లా స్థాయి అవార్డ్స్ మనము ఇవ్వడం జరిగింది. సో జీవీఎంసీ జోన్ 1 సంబంధించి రెట్టపల్లి అప్పలపైడయ్య వారికి, జీవీఎంసీ జోన్ 3 సంబంధించి వేమళి అరుణకుమార్ గారికి, జోన్ 4 సంబంధించి నుక్కల్ల లక్ష్మి గారికి, జోన్ 6 సంబంధించి ధనాల పైడిరాజు గారికి, జోన్ 8 సంబంధించి యానాపు దేవుడు గారికి. సో 5 శానిటేషన్ సిబ్బందికి కూడా ఈ అవార్డ్స్, జిల్లా స్థాయి అవార్డ్స్ మనము ఇవ్వడం జరుగుతున్నది. వారికి ధన్యవాదాలు, అదేవిధంగా నా ఒక కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్స్ గ్రామ ప్రాంతంలో గ్రీన్ అంబాసిడర్స్గా పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది అందరికీ కూడా మనము వారొక సేవలు ఏ విధంగా ఉంది అని ఒక థర్డ్ పార్టీ సర్వే నిర్వహించి వీరికి అవార్డు ఫైనలైజ్ చేయడం జరిగింది. బెల్లంకి సంబంధించి సురా చిన్న, టీ నగరపాలెం సంబంధించి వాద సత్యనారాయణ, పినగాడి సంబంధించి చాలపాక సూర్యనారాయణ, ఇంకొక వ్యక్తి పినగాడి నుంచే బండ మరిడయ్య, అదేవిధంగా వేములవలస సంబంధించి పరుపల్లి రాంబాబు, వీరందరికీ కూడా ఈ స్వచ్ఛత అవార్డు అనేది, జిల్లా స్థాయి అవార్డు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా పలు అవార్డ్స్ వివిధ సంస్థలకు, ఇండివిజువల్స్కు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయానికి, పంచాయతీలకు మనము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించి వారొక సేవల్ని మనము ఈ అవార్డ్స్ ద్వారా రికగ్నైజ్ చేస్తూ మిగతా వారికి కూడా మోటివేట్ అయ్యే విధంగా ఈ అవార్డ్స్ అన్నీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది.